విలావన్ ఎంసావట్ అనే అమ్మాయి, ఆమె మిడ్ 30s లో ఉంది. అయితే ఈమె థాయిలాండ్ లో ఉన్న మాంగ్స్ తో సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకుంది అనమాట. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంది. అండ్ ఈమెని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈమె అఫైర్ పెట్టుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది అని. దగ్గర దగ్గర 102 crores ఇప్పటిదాకా తీసుకుంది, వాళ్ళని బెదిరిస్తుంది అని చెప్పి. అయితే కొంతమంది మాంగ్స్ దీన్ని ఒప్పుకున్నారు, అవును మాకు అఫైర్ ఉందని చెప్పి వాళ్ళని మాంగ్ హుడ్ నుంచి తీసేశారు. చాలా మంది మాంగ్స్, అబట్స్ వీళ్ళిద్దరిని ఈమె మోసం చేసింది. బ్యాంకాక్ లో ఈమె ఇల్లు సోదా చేయంగా 80,000 నూడ్ ఫొటోస్ దొరికినాయి అంట ఈ మాంగ్స్ తో, ఫొటోస్ అండ్ వీడియోస్. అండ్ ఈమె ఆ మాంగ్స్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లో పెట్టిందంట. ఈమె లైఫ్ స్టైల్ అనేది చాలా విలాసవంతమైన లైఫ్ స్టైల్ ఉంది. అండ్ షీ హాస్ గివెన్ బర్త్ టు ఎ బేబీ అని కూడా ఏమి చెప్తుంది. అయితే ఇదంతా కేసు ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే పోయిన జూన్ లో వన్ ఆఫ్ ద అబట్ ఒక గుడి దగ్గర నుంచి మిస్సింగ్, ఎక్కడా కనిపించట్లేదు. ఆయన వెతికే దాంట్లో ఈ స్కాండిల్ అంతా బయటపడింది. అయితే ఈమె ఎవరికైతే జన్మనిచ్చిందో వాళ్ళ ఫాదరే ఆ మిస్సింగ్ మాంక్. నాకు తెలిసి ఆ విషయం తెలిసిన వెంటనే అతను ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. ఏ సూసైడో చేసుకుంటానికో లేకపోతే పారిపోవడానికో వెళ్ళిపోయాడు సిగ్గుతో. ప్రస్తుతానికి ఈమెను పట్టుకున్నారు. అయితే ఈమె వాళ్ళందరినీ సోషల్ మీడియాలో అప్రోచ్ అయ్యి ఇలా మొత్తానికి జరిగింది అని చెప్తున్నారు. ఎవరిని వదలట్లేదు. హనీ ట్రాప్ అనేది వాళ్ళని వదలట్లేదు, ఇటుపక్క మాంగ్స్ ని వదలట్లేదు, ఎవరిని వదలట్లేదు. చూడండి, మాంగ్స్ గా ఉంటే ఉండండి, లేదా ఆ ముసుగులో ఉండి చేయొద్దు. ఇది మాంగ్స్ ది తప్పే. ఈమె ప్లాన్ వేసింది, ఈమెది ఇంకా పెద్ద తప్పు. అందరి తప్పులే. సో ఎవ్రీవన్ బీ కేర్ఫుల్. మన దేశంలో మాత్రం హనీ ట్రాప్ లాంటివి జరిగినాయి అంటే ఇంకేం లేదు, జైల్లోకి వెళ్తే బయటికి రారు. చూడండి, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, చైనా వాళ్ళు మన రహస్యాలు ఏమన్నా అడుగుతుంటే మిలిటరీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మిలిటరీ వాళ్ళనే కదా, ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్.